నీకు పేరేంటున్నానా? ధ్రువన్. ఇతని క్యారెక్టర్ చనిపోయిన కరెక్ట్ అవుతాడు, వెరీ షూర్. ఎందుకంటే అది సినిమా అని చెప్ప అసలు ఏమి చెప్పడం నాకు ఇష్టం. చూసిన తర్వాతే మీకు అది అర్థం అవుతుంది. ఇతను అసలు పిల్లలందరూ బాగా కనెక్ట్ అవుతారు ఇతనికి. పెద్ద ఆర్టిస్ట్ అమ్మా వాడు. మీరు చెప్పండి. వాడు వచ్చి ఇప్పుడు మామూలుగా క్యారెక్టర్ గా లీవ్ చేసామని చెప్పాము కదా, వాడు అలా ఉన్నాడు. వాడు వేరేదో పెళ్ళి ఉంటాడు. డైరెక్టర్ రెడీ ఉండే ఇమ్మీడియట్ గా అడాప్ట్ అవుతాడు. అది వచ్చి ధ్రువం దగ్గర చూసుకున్నాడు. డైరెక్టర్ రెడీ అలా అంతా ఆ మాస్క్ అలానే తీసేసి ఈ మాస్క్ వస్తాడు. ఇప్పుడు నా మార్నింగ్ లో ఉంటే అలానే ఉంటాను. ఫ్లైట్ ఎక్కే సీన్ దీనికి ముందలా నాకు అది వచ్చి అందరికి దొరకదు. అది మోహన్ లాల్ సార్ దగ్గర చూసుకున్నాం. ఇలా ఇలా ఆపోజిట్ యాక్ట్ చేసుకున్నా మన దగ్గర ఏదో ఒకటి చేసుకునే ఉంటారు. రెడీ అంతా టక్కుని సార్ చేసేస్తారు. మనం అయ్యో స్టక్ అయిపోదు. అలా అలా ఆర్టిస్ట్ రావడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంది. అంటే చిన్న బాబు ధ్రువ అంటే ధ్రువతార అంటారు. ధ్రువుడు కథ మనందరికీ తెలుసు అండి. మరి ఆ పిల్లాడు మాస్టర్ ధ్రువ అంటే అద్భుతంగా పేరుంది అతనిది. అలా ధ్రువతారలాగా అతను మరి ఫ్యూచర్లో ఏమన్నా హీరో అవుతాడేమో మనకు తెలియదండి. ఏమైనా ఆ చిన్న బాబు సముద్రఖని ఈ సినిమాకి హార్ట్. వాళ్ళిద్దరూ అలా తీసుకెళ్ళారు. దానికి